ఇంకొంతమంది విధవరాలు ఎదురుగాగా ఎదురైందంటే ఇంకా ఆవిడికి ఒక రకంగా కన్నీరు రప్పించేంత వరకు వీళ్ళకి కుదురుంటారు అనమాట. ఏదో నడుచుకుంటూ వచ్చేస్తుంటారు, వీళ్ళకి ఎదురైపోగానే ఛీ అనుకుని వెనక్కి వెళ్ళిపోతారు. ఆ ఒక్కదానికి ఆవిడికి వీధిలోకి రావడానికి భయం వేస్తుంటుంది. ఇప్పుడు ఎవరికైనా బాధే కదా. ఇప్పుడు అలా నిన్ను చూసి ఒకళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని కానీ నీ ఆలోచనలన్నీ ఏమవుతాయి, మళ్ళీ ఆ చచ్చిపోయిన భర్త మీదకి వెళ్తాయి. ఆ రోజంతా ఏడుస్తూ ఉంటావు, ఇంక నేను వీధిలోకి వెళ్ళడానికి పనికిరానా అనిపిస్తుంది. అలాగా విధవరాండ్రను బాధ పెట్టడం తప్పితే వాళ్ళు చేసిన పాపం ఏముంది? ఒక రకంగా వాళ్ళు మనకు తల్లులు, పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళు మన తల్లులు. మన తండ్రి చచ్చిపోతే తల్లిని అలాగే ట్రీట్ చేస్తామా? ఒకవేళ తండ్రి చచ్చిపోతే తల్లిని అలాగే ట్రీట్ చేసే కొడుకున్నాడంటే వాడు కొడుకు అవుతాడా? ఏమో పర్లేదమ్మా నువ్వు ఎదురు రావచ్చు, వీధిలో భర్త చచ్చిపోయిన ఏ స్త్రీ నాకు ఎదురు రాకూడదంటే అదేమన్నా మంచి పద్ధత, దరిద్రం పద్ధతి కాదా? మనిషిని మనిషిగా చూస్తున్నావా? మానవత్వం ఉందా మనలో? నువ్వు రా అమ్మా, ఏం పర్లేదమ్మా, నీ బిడ్డలాంటోండి అమ్మా అంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు.